యూపీఎస్సీ ఇంటర్వ్యూ గైడెన్స్లో భాగంగా జనరల్గా ఆస్పిరెంట్స్కి ఉన్నటువంటి ఇష్యూ ఏంటి అంటే క్యాడర్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలి, జోన్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలి. సో మీ 38 ఇయర్స్ కెరియర్ అంతా కూడా ఇక్కడే ఆధారపడి ఉంటుంది. అంటే నెక్స్ట్ మీకు సపోజ్ ఇప్పుడు 22, 23 అనుకోండి, 37, 38 ఇయర్స్ సర్వీస్ ఉంటుంది. ఈ సర్వీస్ అంతా మీరు ఏ క్యాడర్లో ఉంటారు, ఏ జోన్లో ఉంటారు అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో యూపీఎస్సి సంబంధించి డాఫ్ జోన్ సెలెక్షన్ ఈ అంశంలో డాఫ్ డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్. సో క్యాండిడేట్ మస్ట్ సెలెక్ట్ జోన్ అండ్ స్టేట్ క్యాడర్ ప్రిఫరెన్స్ ఫర్ ఆల్ ఇండియా సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్, తర్వాత ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి సంబంధించినటువంటి జోన్ సెలెక్షన్, క్యాడర్ సెలెక్షన్ ఉంటుంది. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. రిటైర్మెంట్ వరకు మీరు ఏ క్యాడర్లో ఉండాలి అనేది ఇక్కడ డిసైడ్ అవుతుంది అన్నమాట. సో ఈ ప్రిఫరెన్సెస్ విల్ డిటర్మిన్ వేర్ ది క్యాండిడేట్ ఈజ్ లైక్లీ టు బి పోస్టెడ్ ఆఫ్టర్ ద ట్రైనింగ్. సో మనకి ఈ క్యాడర్ జోన్స్ విషయంలో 5 జోన్స్ ఉన్నాయి. ఆగ్మట్ అని జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్. అలాగే జోన్ 2లో ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిషా ఈ స్టేట్స్ ఉంటాయి. జోన్ 3లో గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్. జోన్ 4లో మణిపూర్, నాగాలాండ్, వెస్ట్ బెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయ, త్రిపుర. అండ్ జోన్ 5 మన సౌత్ ఇండియాకి సంబంధించింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక అండ్ కేరళ. సో ఈ జోన్స్ ఆధారంగా క్యాడర్ అలొకేషన్ ఉంటుంది. సో మరి క్యాడర్ అంటే ఏంటి? క్యాడర్ ఈజ్ ఎ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ, అంటే ఆగ్మెంట్లో ఉండేటటువంటి సంబంధించినటువంటిది. మీరు ఏ స్టేట్కి అలాట్ చేయదలుచుకున్నారు, అలాట్ అవుతారు అనేది క్యాడర్ అనమాట. సో ఇప్పుడు హోమ్ క్యాడర్ అని అంటారు. హోమ్ క్యాడర్ అంటే ఇప్పుడు సపోజ్ మీరు తెలంగాణ అనుకోండి, తెలంగాణ మీ హోమ్ క్యాడర్ అవుతుంది. సో అది జనరల్గా ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకుంటాం. అంటే తెలంగాణ ఏ జోన్లో ఉంది? 5th జోన్లో ఉంది. జోన్ 5లో అప్పుడు మీరు నెక్స్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి అంటే తెలంగాణకి ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకోవాలి. ఆ జోన్ 5లో మళ్ళీ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 5th ప్రయారిటీస్ ఇచ్చుకుంటారు. అలా ఈ క్యాడర్ సెలెక్షన్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. ఈ క్యాడర్స్ అలాట్ చేసేది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలని సంప్రదించి చేస్తుంది. క్యాడర్ కంట్రోలింగ్ అథారిటీ ఎవరంటే ఐఏఎస్కి ఏమో డిఓపిటి, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్. అదే ఐపీఎస్కి అయితేనేమో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి అయితేనేమో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్. వీళ్ళు ముగ్గురు క్యాడర్ కంట్రోలింగ్ అథారిటీస్. మరి సెలెక్షన్ ఏ విధంగా జరుగుతుంది? ఇది ఫస్ట్ ఏం చేసుకోవాలంటే మీకు డిఎఫ్2 ఫిలప్ చేసేటప్పుడు ఈ జోన్ దగ్గరకు సంబంధించినటువంటి అంశాల విషయంలో ఫస్ట్ యూ హ్యావ్ టు చూస్ ద ప్రిఫర్డ్ క్యాడర్, ప్రిఫర్డ్ జోన్. ఇది స్టెప్ 1. చూస్ యువర్ ఫస్ట్ ప్రిఫర్డ్ జోన్. సెకండ్ స్టెప్లో సెలెక్ట్ ది ప్రిఫర్డ్ క్యాడర్ స్టేట్ విత్ ఇన్ ది జోన్. అంటే మీరు జోన్ 5, ఆ జోన్ 5 ఫస్ట్ ప్రయారిటీ పెడతారు. మళ్ళీ విత్ ఇన్ ద జోన్ ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఇట్లా ఉన్నాయి కదా, దాంట్లో తెలంగాణకి ఫస్ట్ ప్రయారిటీ పెడతారు. స్టెప్ 3లో మిగతా జోన్లకు కూడా, మిగతా రిమైనింగ్ 4 జోన్స్ కూడా ఇదే ఆర్డర్లో సెలెక్షన్ చేసుకోవాలి. ఒక ఉదాహరణ చూపిస్తాం మీకు ఏ విధంగా ఈ జోన్ సెలెక్షన్ జరుగుతుంది, క్యాడర్ సెలెక్షన్ జరుగుతుంది అనే దానికి.